రైట్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్. నేను విష్ణువర్ధన్ రెడ్డి, బిజుల అర్థమెటిక్ ఫ్యాకల్టీ, శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. ఆల్రెడీ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్, ఎస్ఐ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన బ్యాచ్ 3/8/2000 ఆగస్టు 3వ తారీఖు నుంచి ప్రారంభమైనవి. అదేవిధంగా 3 నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించింది వచ్చేసేసి 23/8/2020 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభమైంది. దాని ఇన్స్టిట్యూట్కు సంబంధించిన కాంటాక్ట్ వివరాలు కింద ఉన్నాయి. చేరదలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నెంబర్కు సంప్రదించేసి మీ సీట్ను రిజర్వ్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు డిస్కషన్ చేసే టాపిక్ వచ్చేసేసి కాసాగు గాసాబా. కాసాగు గాసాబాలో రైట్, కాసాగు గాసాబా ఫస్ట్ డెఫినేషన్ చెప్తున్నాం చూడండి. ఎల్సిఎం డెఫినేషన్ ఉంది, అదేవిధంగా హెచ్సిఎఫ్ యొక్క డెఫినేషన్ ఉంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క డెఫినేషన్ ఉంది. రైట్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క డెఫినేషన్. రైట్, కాసాగు మరియు గాసాబా ఇంగ్లీష్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, దీని జీసీడీ కూడా అంటాం, అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఫస్ట్ డెఫినేషన్ చేసినాము ఫ్యాక్టర్స్లో. ఎల్సిఎం మోర్ దాన్ 2 numbers ఈజ్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై ఎగ్జాక్ట్లీ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ డివిజబుల్ బై ఎగ్జాక్ట్లీ నెంబర్ ఈజ్ కాల్డ్ హెచ్సిఎఫ్. దేర్ ఆర్ 2 methods finding. One is the factor method, another one is the రైట్. 2 లేదా అంతకంటే డెఫినేషన్, తెలుగులో డెఫినేషన్, 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క గాసాబా, వాటిని ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద సంఖ్యనే ఏమంటారు మనము? గాసాబా అంటాము. గాసాబా కనుక్కోవడము 2 మెథడ్స్. ఒకటి కారణాంక పద్ధతి, ఇంకొకటి ఎవరు? భాగహార పద్ధతి, ఫ్యాక్టర్స్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్స్. The express each of the one given the number as the product of the prime factors, the product to least powers of the common price, ఇది ఫ్యాక్టర్. ఇది ఏది మనము కారణాంక పద్ధతి తీసుకున్నప్పుడు దాని యొక్క పవర్స్ ఏది మనకు ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాసి వాటి పవర్ ఏది తక్కువగా ఉంటే వాటిని తీసుకుంటే దాన్ని ఏమంటాము? గాసాబా అంటాము. రైట్, దీంట్లో మనకు సేమ్ కాసాగు కూడా అదే ఇచ్చాము. ఫైండ్ ది కాసా మోర్ దాన్ 2 numbers. మనకు కాసాగు 2 లేదా అంత గాసాబా. రైట్, నెక్స్ట్ పాయింట్ చెప్పుకొచ్చేస్తాము. నెక్స్ట్ మనకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది 2 numbers ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. 2 సంఖ్యల యొక్క లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ఆ 2 సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబా. కోప్రైమ్స్. 2 numbers are said to be co-primes if their HCF equal to 1. ఏమంటుండు? సహప్రధాన సంఖ్యలు అంటే ఎవరు? 2 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకము 1 అయితే ఆ సంఖ్యలను సహప్రధాన సంఖ్యలు అంటాము, కోప్రైమ్ నెంబర్స్ అంటాము. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మెథడ్ ఉంటే ఫస్ట్ ఎవరు చెప్పుకొచ్చినాము? హెచ్సిఎఫ్ చెప్పుకొచ్చినాము. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామరేటర్స్. అదే లవముల యొక్క ఏముంది? గాసాబా బై హారముల యొక్క కాసాగు. అదేవిధంగా ఎల్సిఎము మనకు ఫ్రాక్షన్లు అడిగినప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామరేటర్స్. కాసాగు ఈజ్ ఈక్వల్ టు లవముల కాసాగు బై హారముల గాసా. ఇది మొత్తం మనం ఇంట్రడక్షనే. క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. ఇక్కడ నుంచి మన క్వశ్చన్ది ఫైండ్ ది లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 24, 36, 40. ఏమడుతుడు? 24, 36, 45 యొక్క కాసాగు ఎంత? కనిష్ట సామాన్య గుణిజము ఎంత? అయితే దీంట్లో ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్కటి, ఎందుకంటే మనకు వచ్చేది 4 క్వశ్చన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా 24ను 36ను ఏం చేయాలి? మనము కాసాగు తీయాలి. కాసాగు అన్నది మన ఇష్టం. మనము ప్రైమ్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే 2 12s, 2 18s, 2 20s వస్తుంది. ఎంత అవుతుంది మనకు? 2 12, 2 18. మళ్ళీ ఎవరు తీస్తున్నాము?
2 6ల 2 9ల 2 10ల తీసుకుంటున్నాము. నెక్స్ట్ 3 తీసుకుంటే 3 2ల 3 3 10 పోదు కాబట్టి నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నాము 2 తీసుకుంటే 2 1ల 3 2 5ల. ఇక్కడ చేస్తే మనము 5 × 2 ఎంత 15, 15 2 ఎంత 30, 30 2 ఎంత 90, 90 2 ఎంత మనకు 180, 180 2 ఎంత 260. రైట్, దీన్ని ఒక్కొక్కరు ఒక విధంగా రైట్ 182 ఎంత 360 వారు ఒక్కొక్కరు ఒక విధంగా తీసుకొస్తారు. కాబట్టి నేనేమంటున్నా ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఎవరు రైట్ అంటే మనకు సెకండ్ వన్ ఈజ్ రైట్. రైట్, ఇక్కడ ఏమడిగిన మనకు ఎల్సిఎం ఆఫ్ 22 కామా రైట్ 54 రైట్ 108 135 అండ్ 198 22 54 108 135 మరియు 198 యొక్క కాసాగు ఎంత సేమ్ అదే విధంగా ఉంటుంది మనకు. ఇక్కడ మనకు తప్పకుండా చేయాలంటే ఎవరు మనకు 11 తోట పోవాలి. 11 తోట అంటే ఈయన కూడా పోతాడు ఈయన అందరు కూడా 11 తోట పోయేటోళ్ళు ఇచ్చిండ్రు. 11 కాకుండా మనము ప్రాసెస్ 11తో పాటు ఎవరు కావాలి మనకు 5లో పోవాలి. 5లో కూడా అన్నీ పోతున్నాయి కాబట్టి మనకు 5 తీస్తున్నాం. తర్వాత ఎవరు 9లో పోవాలి. ఎందుకు ఇవాళ ప్రాబ్లం ఎందుకు, మనము కాసాగు తీస్తే సరిపోతుంది. ఎవరెవరు వచ్చి మనకు 22 వచ్చింది, 54 వచ్చింది, 108 వచ్చింది, 135 వచ్చింది, 198. ఇవాళ దీంట్లో నేను 11 తీసుకుంటున్నా ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కావాలి. ఎవరైతే 11 2 22 54 పోదు, ఇది 108 పోదు, 135 పోదు ఎందుకంటే 11 ఎక్కం 11. ఇక్కడ ఎంత అవుతుంది 11 ఎక్కం 11, 11 ఎంబులు ఎంత మనకు 88. ఇక్కడ నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను, నేను ఇక్కడ వచ్చేసేసి మనము 2 తీసుకుంటే ఎవరు మనకు 2 1ల 2 27ల 2 54ల 135 పోదు, 2 9లో పోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనము ఎవరు తీసుకుంటున్నాం, మనము 3 తీసుకుంటుంటే 3 9 27, 3 ఎక్కం 3, 3 అంటే ఎంత 2 4, 3 ఎంబులు ఎంత మనకు 24, 3 4 ఎంత 12, 12 అంటే ఎంత మిగులుతుంది 1 5, 3 5 ఎంత 15, 3 3 ఎంత 9. అగైన్ మళ్ళీ 3లో తీసుకుంటుంటే 3 3 9, 3 6 18, 3 15ల 3 1ల. అగైన్ మళ్ళీ దేనిలో అవుతుంది మనకు 3లో అవుతుంది, 3 1ల 3 2ల 3 5ల. ఇక్కడ చూసుకోండి 11 2 ఎంతమ్మ మనకు 22, 22 3, 22 × 3, 22 × 3 అంటే ఎంత 66 అవుతుంది. 66 × 9, 66 × 9 అంటే 9 6ల 54, 5 పైకి 9 6ల 54, 54 ప్లస్ 5 అంటే 54 ప్లస్ 5 అంటే 59. రైట్, ఇక్కడ 0 ఎక్కడ మనకు 10 ఉంది కాబట్టి ఎంత వస్తుంది మనకు 5940 వస్తుంది. 59 ఎవరు మనకు 40 వస్తుంది. ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లు ఎవరున్నారు 5940 అనేది మనకు. ఇది బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. అయితే ఈ ఎస్ఎస్సి జీడీ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ది ఎల్సిఎం ఆఫ్ 148 అండ్ 185 148 మరియు 185ల యొక్క కాసాగు ఎంత. రైట్, ఇది బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్. ఎవరెవరికి తీస్తున్నాము మనకు 148కి తీస్తున్నాము, 185కు తీస్తున్నాము. ఇక్కడ నేను ఫస్ట్ ఎవరు తీసుకుంటున్నా 2 తీసుకుంటుండే 2 ఏళ్ళు 14, 2 4. రైట్, ఇక్కడ 185 పోదు కాబట్టి అదేవిధంగా రాసిన. దేనిలో పోతుంది మనకు 5లో పోతుంది, 74 అట్లే ఉంటుంది. 5 3 15, 5 ఏళ్ళు. నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు మనము 37 తీసుకుంటాము. 37 2ల 37 1ల. ఇక్కడ చూస్తే 5 × 2 ఎంత మనకు 10, 10 × 37 అంటే ఎంత 370, 370 × 2 0, 7 2ల 14 పైకొటి 3 2ల 6 1 ఎంత 7. అక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 740. 740 ఎక్కడ ఉంది మనకు సెకండ్ మల్టిపుల్ ఛాయిస్లో ఉంది. 740 ఎక్కడ ఉంది మనకు సెకండ్ మల్టిపుల్ ఛాయిస్లో. కొంచెం జాగ్రత్త, ఈ బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్ అడగడు కానీ మనమైతే రాయాలి. రైట్, ఇక్కడ ఏమడుగుతున్నాము ఫైండ్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36 అండ్ 84. ఎవరెవరికి అడుగుతున్నాం మనకు 36 మరియు 84ల యొక్క గరిష్ట సామాన్య గుణిజం జీసీడీ అడిగినాం. జీసీడీ అడిగినప్పుడు ఏం చేయాలి, పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను చూసుకోవాలి. పెద్ద సంఖ్యను ఎవరితో డివైడ్ చేస్తున్నాము చిన్న సంఖ్యతో డివైడ్ చేస్తున్నాము. ఎంత అవుతుంది మనకు 36 2 ఎంత మనకు 72. ఇక్కడ 4లోకి వెళ్ళి 2 పోతే 2, 8లోకి వెళ్ళి 1 పోతే ఎంత మనకు 1. 36 ఇక్కడ రాస్తే 12 3 ఎంత మనకు 36. రిమైండర్ ఎంత వచ్చింది మనకు 0 వచ్చింది. కాబట్టి ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు జరగాలమ్మా మనకు 0 రిమైండర్ వరకు జరగాలి. దీనిని ఏమంటాం మనము
హెచ్సిఎఫ్ అంటాం. దీనిని మనం ఏమంటాము? హెచ్సిఎఫ్ గరిష్ట సామాన్య భాజకము ఎంత అంటే ఏం చెప్పొచ్చు మనము? 12. గరిష్ట సామాన్య భాజకం ఎంత అంటే మనం 12. కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే రైట్. నెక్స్ట్ వన్, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 204, 119 అండ్ 1445 204, 1190 మరియు 1445 యొక్క గరిష్ట సామాన్య భాజకము ఎంత? ఇది ఒక్కొక్కరు ఒక విధంగా డిఫరెన్స్ తీసుకొని చెప్తారు. డిఫరెన్స్ లేకుండా మనకి ఏమడుగుతాము? పెద్ద సంఖ్యను ఎవరు భాగించాలి? చిన్న సంఖ్య భాగించాలి. 1445ను ఎవరితో భాగిస్తున్నాము? 204తో భాగిస్తే దేనిలో పోతుంది మనకు? 7లో పోతుంది. 7 4 ఎంత మనకు? 28. 7 2 ఎంత మనకు? 14. తీసేస్తే 15లకి వెళ్ళి 8 పోతే ఎంత మనకు? 7. 3లకి వెళ్ళి 2 పోతే ఎంత మనకు? 1. ఈయన ఏం తీసుకుంటారు మనకు? 204 ఉంది ఇక్కడ మనకు. ఎంతలో పోతుంది మనకు? 12 ఏళ్ళు ఎంత మనకు? 84. 12 ఎక్కం 12 ప్లస్ 2 12 ఏళ్ళు 80. 12 ఎక్కం 12 ఎంత వస్తుంది మనకు? 204. రిమైండర్ 0. దీన్ని ఫైనల్ చేయొచ్చా అంటే చేయకూడదు. అప్పుడు దేని చేస్తాం మనము? మిగిలిన నెంబర్ ఎవరు మనకు? 1190 డివిజబుల్ అవుతుందా లేదంటే 17 ఏళ్ళు. 17 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళు 49. 4 పైకి 7 ఎక్కం 7 కాబట్టి భాగించబడుతుంది. కాబట్టి గరిష్ట సామాన్య గురుజము ఎంత అంటే భాజకం ఎంత అంటే చెప్పొచ్చు 17. ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఎవరున్నారు అంటే మనకు ఫస్ట్ మల్టిపుల్ ఇస్ రైట్. కొంచెం జాగ్రత్త, ఏం లేదు మనకు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసింది. ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 0 అండ్ రైట్ 6. 0 మరియు 6ల యొక్క గరిష్ట సామాన్య గుణిజము ఎంత? ఆన్సర్ ఏం రాస్తాము? అన్డిఫైన్డ్. ఎందుకంటే 6ను ఎవరు భాగించాలి? మనకు 0 భాగించాలి. భాగిస్తుంది అంటే మనకు 0తో ఏదైనా భాగిస్తే దాని ఏమైతే మనకు రైట్, దాని 0తో దేనైనా డివైడ్ చేస్తే అది ఏమైతే మనకు నిర్వహించలేము. అన్డిఫైన్డ్ కాబట్టి మనకు ఆన్సర్ ఎవరు? ఆయన. ఎందుకంటే చిన్న లాజిక్లు ఉన్నాయి కాబట్టి అడిగే అవకాశాలు ఉన్నాయి రైట్. ఒక్కసారి క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ది లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్ బై 12, 15, 20, 54 లివ్ ఇన్ ఈచ్ కేస్ రిమైండర్ ఈజ్ 8. 12, 15, 20, 54లచే భాగించబడుతూ ప్రతి సందర్భంలో 8 శేషంగా మిగిలే కనిష్ట సంఖ్య. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నేను అందరికీ మన యూట్యూబర్లు మన క్లాస్లో విన్నట్టు వాళ్ళకేమో అందరికీ తెలిసిపోదు. కనిష్టాన్ని కనపడితే కాసాగు, గరిష్ట అంటే మాత్రం గాసాగు. దాంట్లో మనకు కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇది మనకు ఫస్ట్ మోడలు. రిమైండర్ ఏమి ఉండాలంటారు? మనకు 8 ఉండాలంటాడు. ఎవరితో భాగించబడాలి? 12తో భాగించబడాలి, 15తో భాగించబడాలి, 20తో భాగించబడాలి, 54తో భాగించబడుతూ శేషం ఎంత ఉండాలంటారు? మనకు 8. రిమైండర్ ఎంత ఉండాలి? 3. ఎంతలో అవుతుంది మనకు? 3 4ల 3 5ల 20 పోదు. 3 ఎక్కం 3, 3 ఎమ్ములు ఎంత మనకు? 24. నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నా? 5 తీసుకోవచ్చు. 5 తీసుకుంటే 4 పోదు. 5 ఎక్కం 5, 5 4ల 18 అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు 2 తీసుకుంటే 2 2ల 2 2ల 2 9ల. నెక్స్ట్ 2 తీసుకుంటే 1 1 9. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 5 × 2 ఎంత? 10. 10 9 ఎంత? 90. 9 అంటే సుతపగతే 9 2 ఎంత మనకు? 18. 18 3 ఎంత మనకు? 54. నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఎంత అంటే చెప్పొచ్చు 540. కానీ మనకి ఏమడుగుతుండు? రిమైండర్ 8 ఉండాలంటాడు. శేషం ఎంత ఉండాలంటాడు? 8 ఉన్నా అంటే మనం ఏం చేయాలి? మనము ఆ రిమైండర్ను యాడ్ చేస్తే దేర్ఫోర్ మనకు కావాల్సిన సంఖ్య ఎంత వస్తుంది? మనకు 548 వస్తుంది. మనకు కావాల్సిన సంఖ్య ఎంత వస్తుంది? మనకు 540. ఇప్పుడు మనం ఏదో దీనికి వెరైటీ టెక్నిక్స్ చెప్పినామంటే మనకు దానిలో, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చూసేసి ఇవి 9 తొరగవుతుంది, అది 9 తొరగవుతుంది, అది 9 తొరగవుతుంది అని చెప్పుకొస్తారు. కాబట్టి మనకు 540. ఆయన ఏం చెప్తారంటే ఈ 9 తొరగవుతుంది కాబట్టి ఇది 3 తొరగవుతుంది, ఇది 3 4 తొరగవుతుంది, 4 తొర అంటే అవి మొత్తం తీసి చెప్పమని చెప్తారు ఆయన. కానీ అక్కడ కాకుండా మనకు అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏంది? దీన్ని ఏం రాయొచ్చు? 4 × 5 అంటే తప్పకుండా ఎవరు పోవాలి? 4తో 5 పోవాలి. దీన్ని ఎవరు మనకు? 3 × 5. దీన్ని ఏం రాయొచ్చు? 3 × 4. దీన్ని ఏం రాయొచ్చు? 18 × 3 రాయొచ్చు. లేదంటే 6 × 3 × 3 రాయొచ్చు. ఆ విధంగా చేస్తే మనకు 5తో పోవాలి, 4తో పోవాలి. మనకు అవల్ల చూసుకుంటే మనకు లేనిపోని కేసెస్ టైం అవుతుంది కాబట్టి మనకు ఆ ప్రాసెస్ కాకుండా చూడండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మార్చేసినాం, స్టైలే మార్చేసినాం చూడండి. ప్రీవియస్ క్వశ్చన్కి క్వశ్చన్కు ఇది. ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్ 48, 60, 72, 108, 110
లీవ్స్ రిమైండర్స్ ఇంతకుముందు ఎవరున్నారు లీవ్ రిమైండర్ ఉంది, ఇక్కడ ఎవరున్నారు లీవ్స్ రిమైండర్ 38, 50, 62, 98, 130 యాజ్ ది రిమైండర్స్ రెస్పెక్టివ్లీ. ఎవరెవరు అంటాడు 48, 60, 72, 108, 140లను భాగిస్తే వరుసగా 38, 50, 62, 98, 130 శేషాలుగా మిగిలే ఏమడిగినాము కనిష్ట సంఖ్య ఏది. నేనేం చెప్పినాము కనిష్ట అన్నప్పుడు కాసాకు తీయమన్నాం. ఎవరెవరికి తీయమంటున్నాము 48 ఇచ్చిండు రైట్. ఎవరెవరు ఇచ్చిండు మనకు 48 ఇచ్చిండు, తర్వాత ఎవరు ఇచ్చిండ్రు 60 ఇచ్చిండు, 72 ఇచ్చిండు, 108 ఇచ్చిండు, 140 ఇచ్చిండు. ఇక 140 అంటే తప్పకుండా ఎవరు పోతారో మీరే తెలవాలి రైట్. ఇక్కడ చూసుకొస్తే నేను ఫస్ట్ అయితే 2లో తీసుకుంటున్నా, 2 24లో పోతుంది రైట్. నెక్స్ట్ ఎవరు 2 24లో పోతుంది రైట్, 2 24లో పోతుంది. నెక్స్ట్ ఎవరు 30లో పోతున్నాడు, 36లో పోతున్నాడు, 54లో పోతున్నాడు, 7 2 14 పోతున్నాడు. అగైన్ మళ్ళీ 2 తీస్తుంది. ఎందుకు మనకు లేనిపోని కన్ఫ్యూజ్ ఉండడం ఒకరుగా. ఈయన ఎంతలో పోతాడు 12లో పోతాడు, ఈయన ఎంతలో పోతాడు 15లో పోతాడు, ఈయన ఎంత పోతాడు 18లో పోతాడు, ఈయన ఎంత పోతాడు 27లో పోతాడు, ఈయన ఎంత పోతాడు మనకు. నెక్స్ట్ ఇప్పుడు మనము ఛాయిస్ ఎవరు తీసుకుందామంటే 5 తీసుకుందాం, ఎందుకంటే 0 వచ్చే అవకాశాలు ఇది కాబట్టి. 12 ఉంది, 5 3 15, 18 అట్లే అవుతుంది, 27 అవుతుంది, 7 5 ఎంత మనకు 35 రాస్తాడు, 7 5 ఎంత మనకు 35. ఇప్పుడు మన ఇష్టం ఛాయిస్ ఇది 3 తీసుకుంటే 3 4 12, 3 1 3 6 3 9 3 7. నెక్స్ట్ ఎవరు తీసుకుంటాం మనము 3 తీసుకుంటే 4 పోదమ్మా, 4 అట్లే ఉంటుంది, 3 2 నెక్స్ట్ 3 ముళ్ళు 3 7 అవుతుంది. ఎక్కడ 4 అదే ఉంటుంది, 3 2 3 ముళ్ళు 3 7. నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నాము 2 తీసుకుంటే 2 2 1 3 7. ఇప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎవరు ఇక్కడ వీళ్ళని 10 చేద్దాం. వీళ్ళు ఎవరైతే మనకు 9 అంటే ఎంత 90, 90 ఇంటూ 7 3 ఎంత 21, 21 2 ఎంత 42, 42 2 ఎంత 42 2 ఎంత 84. ఇక్కడ 5 ఇంటూ ఇక్కడ మనకు 3 3 ఎంత 9, 9 2 ఎంత మనకు 18, 18 ఇంటూ ఇక్కడ ఎవరు ఇంటూ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి వీళ్ళిద్దరు 10 కాబట్టి 10. 18 ఎంత మనకు 72 రైట్. 18 ఎంత మనకు 72, 7 పైకి 18 8 72, 72 ఎంత మనకు 144 ప్లస్ 7, 144 ప్లస్ 7 ఎంత మనకు 151. ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకు కావాల్సిన సంఖ్య ఎవరు మనకు 15,120. ఎవరెవరితో భాగించబడుతుంది 48తో భాగించబడుతుంది, 60తో భాగించబడుతుంది, 72తో భాగించబడుతుంది, 108తో భాగించబడుతుంది, 140తో భాగించబడుతుంది. కానీ వాడు ఏమంటాడు 48తో భాగించినప్పుడు శేషం ఎంత రావాలంటున్నాడు 38 రావాలంటాడు. 60తో భాగించినప్పుడు ఎంత రావాలంటాడు 50 రావాలంటాడు. 72తో భాగించినప్పుడు ఎంత 62 రావాలంటాడు. 108తో భాగించినాం అంటే ఇప్పుడు వీళ్ళకు డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. డిఫరెన్స్ ఎంత ఉంది మనకు 10 ఉంది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన సంఖ్య ఎంత 15,120ల నుంచి ఎంత తీసేస్తాము 10 తీస్తే 15,110. అంటే సేమ్ రిమైండర్ ఉన్నప్పుడేమో యాడ్ చేసినాము, డిఫరెంట్ రిమైండర్ ఉన్నప్పుడేమో తీసేసినాం. కాబట్టి దేర్ఫోర్ మనకు కావాల్సిన ఆన్సర్ ఎవరు అవుతారంటే మనకు బీస్. ఇవన్నీ కూడా మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్నాయి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డైరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి రైట్. సేమ్ అలాంటిది ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి రైట్. ఫైండ్ ది లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 విచ్ వెన్ డివైడ్ బై 18, 21, 24 లీవ్స్ రిమైండర్ 7, 10, 23. 18, 21, 24లచే భాగించబడుతూ వరుసగా 7, 10, 13 శేషాలుగా ఇచ్చే 23 యొక్క కనిష్ట సంఖ్య 23తో భాగించబడే గుణిజం ఏది అడిగింది. 23తో గుణించబడే గుణిజం ఏది జాగ్రత్తగా తీసుకుంటే నేను ఎవరెవరికి కాసా తీయాలి 18కి తీయాలి, తర్వాత ఎవరు 21కి తీయాలి, 24కు తీయాలి. రిమైండర్ ఏమంటారు మనకు ఒకసారి జాగ్రత్త తీసుకుంటే 3 తీసుకుంటే 3 6 18, 3 7 21, 3 ఎంబులు ఎంతమ్మ మనకు 28. నెక్స్ట్ 2 తీసుకుంటున్నా 2 3 6 7 పోదు 2 4లో పోతుంది. నెక్స్ట్ 2 తీసుకుంటే 3 పోదు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు 7 ఉంటుంది 2. ఇక్కడ 7 3 ఎంత మనకు 21, 21 2 ఎంత 42
42 రొంట్ల 42 రొంట్ల ఎంత 84 ఇంటూ ఇక్కడ ఎవరున్నారు మనకు 3 రొంట్లు ఎంత 6 8 6 ఎంత మనకు 48 6 4 24 6 4 ఎవరు మనకు 24 6 4 24 8 6 ఎంత మనకు 48 48 ప్లస్ 2 48 ప్లస్ 2 ఎంత 50 రైట్ 48 ప్లస్ 2 ఎంత 50 కానీ రిమైండర్ ఎంత 7 రొంట్ల 14 7 రొంట్ల 14 14 మూళ్ళు 14 మూళ్ళు 4 మూళ్ళ 12 పైకి ఒకటి 3 1 3 1 ఎంత 42 వీడికి 14 42 42 రొంట్ల 84 84 ఇంటూ 6 ఇక్కడ మనకు ఏముంది మనకు రిమైండరు ఎవరు ఉండాలి మనకు 7 ఉండాలి 10 ఉండాలి 13 ఉండాలి కానీ ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లో ఏమున్నాయి ఒకసారి జాగ్రత్త చూసుకుంటే ఎవరెవరున్నారు మనకు ఈ లెంత్లో ఉన్నాయి ఇక్కడ మనకున్నది దీంట్లో అన్నీ కూడా మనకు ఎవరున్నారు 3000లో ఉన్నారు ఈయనను 6తో ఇంటూ చేస్తే ఎంత అయితే మనకు 6 4 24 6 5 ఎంత మనకు 30 ఇది అన్నిటితో భాగించబడుతుంది కానీ ఇప్పుడు గ్యాప్ ఎంత ఉండాలి మనకు 18కి 7కు గ్యాప్ ఎంత ఉండాలి మనకు 11 ఉండాలి 11 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 11 తీసేస్తే ఎంత 3 ఉంటుంది 1 ఉంటుంది 0 ఉంటుంది దేర్ ఫోర్ నీకు కావాల్సిన సంఖ్య ఎంత అంటే అది 3013 ఎక్కడ ఉంది ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లలో సెకండ్ మల్టిపుల్ ఈస్ ఛాయిస్ కొంచెం జాగ్రత్త చూసుకుంటే సరిపోతుందమ్మా ఏంటంటే లెక్కలి కాసాగాసా వల్ల గతం లాస్ట్ ఇయర్ 2023 ఆంధ్రప్రదేశ్లో లేదన్నా 9 బిట్లు ఇచ్చి చూడండి కావాలంటే మెయిన్స్ పేపర్ తీసుకు చూడండి ఎస్ఐ మెయిన్స్ పేపర్ తీసుకుంది 9 ఒకప్పుడు 3 4కే పరిమితం చేసి ఈ మధ్యలో అంటే కాంపిటేటివ్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ప్రతి దానిలో అయితే వస్తున్నాయి కాబట్టి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రైట్ ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ డిస్మిస్డ్ బై 7 విచ్ ఈజ్ డివిజబుల్ బై 12 16 18 21 28 7ను తగ్గించినప్పుడు 12 16 18 27 21 20 నిశ్శేషంగా భావించబడే కనిష్ట సంఖ్య ఏది నీకు ఏమి ఇచ్చిండు కనిష్ట అని ఇచ్చిండు కనిష్ట అన్నప్పుడు నువ్వేం చేయాలి మనము కాసాగు తీసుకోవాలి ఎవరెవరికి అమ్మ 12కు నెక్స్ట్ ఎవరు 16కు 18 21 28 సాంప్రదాయబద్ధంగా మనం 2 తీసుకున్నాము 3 తీసుకున్నా కూడా వస్తుంది కానీ ఎంత పోతుంది మనకు 2 6ల 2 8ల 2 9ల 21 పోదు కాబట్టి 2 14ల తీసుకుంటాము నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు మనకు ప్రైమ్ నెంబర్ ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 తీసుకుంటే 6 పోదు 8 పోదు 7 మూల 21 7 రొంట్ల 14 సరిపోయింది నెక్స్ట్ ఇప్పుడు 3 తీసుకుంటే 3 రొంట్ల 6 8 పోదు 3 ముల్ల 3 ఒకట్ల 2 పోదు నెక్స్ట్ 2 తీసుకుంటే 2 ఒకట్ల 2 నాళ్ళ 3 పోదు 2 ఒకట్ల అగైన్ 2 తీసుకుంటే 2 రొంట్ల 1 ఈ నుంచి డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు రైట్ ఇక్కడ 3 రైట్ ఇక్కడ డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు 3 రొంట్లు ఎంత మనకు 6 7 రొంట్లు ఎంతమ్మా మనకు 14 ముళ్ళు ఇందాకనే ఇచ్చినాం 14 మూళ్ళు అంటే ఎంత మనకు 14 ఇంటూ 3 అని చెప్పేసినాం 4 మూలలో 12 పైకి 1 3 42 రొంట్లు ఎంత 84 ఇంటూ ఏం రాస్తున్నాము ఇక్కడ మనం మిగిలింది 2 రొంట్ల 4 4 12 ఎక్కడ తెలుసు కాబట్టి 12 రాసిన 12 4 ఎంత మనకు 48 12 మూలు ఎంత 96 ప్లస్ అంత 1000 కానీ వాడు ఏమంటాడు ఎవరిని తీసేయమన్నాడు స్మాలెస్ట్ నెంబర్ డిస్మిస్డ్ అంటే ఏం చేస్తాం మనము యాడ్ చేస్తాం డిస్మిస్డ్ అంటే తగ్గించామంటే ఏం చేస్తాము ప్లేస్ చేస్తాము అప్పుడు నీకు కావాల్సిన నెంబర్ ఎవరు అంటే మనకు 1015 ఎవరున్నారు మనకు 1015 ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లు ఎక్కడున్నా మనకు సెకండ్ మల్టిపుల్ ఉన్నారు ఇది ఆర్డర్ వైజ్గా ఉంటారు మన క్లాస్ రూమ్ నోట్స్ ఆర్డర్ వైజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎందుకంటే ఏ దాంట్లో ఎట్లా ఉన్నాయి కొంచెం చూసుకొని చేసుకుంటే సరిపోతుంది రైట్ ది లీస్ట్ నంబర్ విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ డివిజబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ ది 24 32 36 అండ్ 54 ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపితే ఆ సంఖ్య 24 32 36 54లచే నిశ్శేషంగా భాగించబడు ఏమంటారు మనము 24 ఇచ్చినాం ఇంకొకటి ఎవరు ఇచ్చినాము 32 ఇచ్చినాము 36 ఇచ్చినాము ఇంకొకటి ఎవరు ఇచ్చినాం మనము 54లచే భాగించబడము అని చెప్పినాము ఇక్కడ ఎల్సిఎం తీస్తున్నామమ్మా ఎంత అవుతుంది మనకు 2లో తీసుకుంటున్నాము 16లో పోతుంది 18లో పోతుంది 27లో పోతుంది నీ ఇష్టం మళ్ళీ 3లో తీసుకో మళ్ళీ ఎందుకు లేనిపోనేటికి ఎందుకు 3 4 12 16 పోదు
3 6ల 18, 3 9లు ఎంత మనకు 27. నెక్స్ట్ 2 తీసుకుంటే 2 2s 2 8s 2 3s 9s అవుతుంది. అగైన్ ఎవరు 3 తీసుకుంటే 2 పోదు 8 పోదు 3 ఎక్కం 3 ముళ్ళు. నెక్స్ట్ 2 తీసుకుంటే 2 1ల 2 4ల ఇక్కడ ఎవరు మనకు 3. ఇక్కడ చేస్తే 3 × 2 ఎంత 6, 3 × 2 ఎంత 6, 3 × 2 ఎంత 6. అంటే ఎన్నిసార్లు వచ్చింది 6? 3 సార్లు వచ్చింది. కాబట్టి అది 6 క్యూబ్ అంటే ఎంత 216 ఇంటూ ఎంతమ్మ మనకు 4. 4 6ల 24, 2 పైకి 4 ఎక్క 4 + 2 4 6ల 24, 4 ఎక్క 4 4 + 2 ఎంత 6, 4 2 ఎంత మనకు 8. కానీ ఆయన ఏమంటాడు పెంచమన్నాడు. ఇంతకుముందు ఏంది తగ్గించమన్నాడు. డిస్మిస్ అని అన్నప్పుడు ఏం చేసినాము ప్లస్ చేసినాము. పెంచమన్నప్పుడు ఏం చేస్తాము మైనస్ చేస్తే నీకు కావాల్సిన నెంబర్ ఎంత 859. 859 ఎక్కడ ఉందంటే ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో సెకండ్ మల్టిపుల్ ఈజ్ రైట్. సెకండ్ మల్టిపుల్ ఈజ్ రైట్. రైట్. ఈ బిట్ కూడా జాగ్రత్తగా చూడండి. ఈ బిట్ కూడా మంచి బిట్ ఇచ్చిండు. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ అడదు. ది లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఈజ్ డివిజబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ ది నెంబర్ 16, 20 అండ్ 24. 16, 20, 24లచే ప్రతిదానిచే భాగించబడే కనిష్ట సంపూర్ణ వర్గం సంఖ్య ఎంత? కనిష్ట సంపూర్ణ వర్గం సంఖ్య ఎంత? పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగింది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, పర్ఫెక్ట్ క్యూబ్ కూడా ఉంది మనకు. దీంట్లో 16 ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు 20 ఉన్నాడు. తర్వాత ఎవరు ఉన్నారు మనకు 24 ఉన్నాడు. ఎల్సిఎం తీస్తున్నామ్మా 2 8లో పోతుంది, 2 10లో పోతుంది, 2 12లో పోతుంది, ఇక్కడ 2 4లో పోతుంది, 2 5లో పోతుంది, 2 6లో పోతుంది, నెక్స్ట్ 2 2లో పోతుంది, 5లో పోతుంది, 3. సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాసెస్ మనం చేసినాం. 5 × 2 ఎంత 10, 13 ఎంత 30, 32 60, 62 120, 122 ఎంత మనకు 240. ఇది మొత్తం ఓల్డ్ ప్రాసెస్సే. వీళ్ళిద్దరిని ఒక పేరు చేసిన స్క్వేర్ అన్నాం కాబట్టి అదే క్యూబ్ అయితే ఏం రాస్తాము 3 3 చేస్తాం. స్క్వేర్ అయితే 2 2. ఒకవేళ క్యూబ్ అడిగిననుకో క్యూబ్ అడిగినప్పుడు ఏంది 3 3 చేస్తాం. స్క్వేర్ అడిగిన కాబట్టి 2 2 చేస్తాం. వీళ్ళిద్దరు ఇప్పుడు మనకు ఎవరెవరు తక్కువ ఉన్నారు? ఒక 5 తక్కువ ఉంది, ఒక 3 తక్కువ ఉంది. కాబట్టి 5 × 3 అంటే ఎంత మనకు 15. ఇక్కడ మనకు ఇలా పేరు కావాలంటే ఒక 5 తక్కువ ఉన్నాడు, ఒక 3 తక్కువ ఉన్నాడు. అదే క్యూబ్ అయితే మాత్రం ఈ 3 ఒక క్యూబ్. దాన్ని బట్టి మనం మిగిలేదు ఏ దానికి ఉన్నది దాన్ని బట్టి చేస్తాము. 0 రాస్తున్నాము. 15 4 ఎంత 66 పైకి 15 2 36 ప్లస్ ఎంత మనకు 36. ఆయన ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 3600. 3600 ఎక్కడ మనకు ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో థర్డ్ మల్టిపుల్ ఇస్ రైట్. రైట్. వాట్ విల్ బి ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డబుల్డ్ ఇన్ బి ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12, 18, 21, 30. 12, 18, 21 మరియు 30లచే భాగించబడుతూ ఏ కనిష్ట సంఖ్యను రెట్టింపు చేయాలి? రైట్. ఈ బిట్ కూడా మనకు వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ కనిష్ట అని వచ్చింది కాబట్టి నువ్వు తప్పకుండా ఏం చేయమంటాము కాసాగదీయమంటాము. ఎవరెవరికి 12కు 18కి 21కి ఎవరికి 30కి తీయమంటాము. ఫస్ట్ అన్నీ కూడా 3తో పోతున్నాయి కాబట్టి 3 4ల 12, 3 6ల 18, 3 7ల 21, 3 10ల. నెక్స్ట్ 2 తీసుకుంటున్నామ్మా 2 2లో పోతుంది, 2 3లో పోతుంది, 7 పోదు, 2 5ల. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి ఇక్కడ చూస్తే 7 × 3 అంటే ఎంత 21, 21 × 10 అంటే ఎంత మనకు 210. 21 × 10 ఎంత 210 ఇంటూ ఇంకా మిగిలింది ఎవరున్నారు మనకు 6 ఉన్నారు కాబట్టి 0 రాసిన 6 ఎక్క 6, 6 2 ఎంత మనకు 12. కానీ వాడు ఏమంటాడు నీకు వచ్చిన నెంబర్ను డబల్ చేస్తే అది ఎంత కావాలంటాడు 1260 కావాలి. వాడు రెట్టింపు అన్నాడు కాబట్టి ఏం రాస్తున్నాము బై 2 చేస్తే 6లో పోతుంది, 3లో పోతుంది. దేర్ ఫోర్ నాకు కావాల్సిన సంఖ్య ఎవరు మనకు 630. దాన్ని డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకు 1200. రేపు ఏమడగొచ్చు ఇదే లెక్క. ఏ సంఖ్యను 3 రెట్లు అన్నప్పుడు ఏం రాస్తాము బై 3 చేస్తాము. రెట్టింపు అన్నప్పుడు ఏం రాసినాము బై 2 చేసినాము. కొంచెం జాగ్రత్త చూసుకోండి. రైట్. క్వశ్చన్ ప్లే చేసాము చూడండి. 6 bells are tolling together at intervals 2, 4, 6, 8, 10 and 12 respectively. In 30 minutes how many times tolling together? 6 గంటలు కలిసి వరుసగా 2, 4, 6, 8, 10,
12 సెకండ్లకు ఒకసారి మ్రోగును. అయితే 30 నిమిషాల వ్యవధిలో అవి అన్ని ఎన్నిసార్లు మ్రోగుతాయి? ఇది తప్పకుండా మనకు ఒక 4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లీస్ట్ అని కనపడదు, కానీ మనం ఏం చేస్తాము, ఎల్సిఎం ఇస్తాం. ఆ లీస్ట్ కనపడని 4 ఎవరు అంటే మనకు ఈ బెల్స్ లెక్కలు కానీ, లేదంటే సర్కిల్ మనకు వృత్తాకార సర్కిల్ తిరిగే వ్యక్తులు కానీ, ట్రాఫిక్ జంక్షన్లో లైట్లు కానీ, ఈ విధంగా ఉన్న మొత్తాన్ని కూడా ఈ మూడిటి కేసెస్ కూడా మనకు ఎవరు కనపడరు, ఎల్సిఎం అని కనపడదు. కానీ మనం ఏం చేస్తాము, ఎల్సిఎం ఇస్తాము. ఎవరెవరికమ్మా? 2కు, 4కు, 6కు, 8కి, 10కి, 12కి ఏం చేస్తున్నాము, ఎల్సిఎం తీస్తున్నాము. 2తోనే తీసుకుంటున్నాం సాంప్రదాయబద్ధంగా. 2 ఒకట్ల, 2 రెంట్ల, 2 మూళ్ళు, 2 4, 2 5, 2 6. అగైన్ ఎవరు తీసుకుంటున్నాము, 2 తీసుకుంటే 2 1s 3 పోదు, 2 2s 5 పోదు, 2 3s తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎవరు, 3 తీసుకుంటే 3 ఎక్కం 3, 2 పోదు, 5 పోదు, 3 ఎక్కం. 5 × 2 ఎంత? 10. 10 మూళ్ళు ఎంత మనకు? 30. 30 రెంట్లు ఎంత? 60. 60 రెంట్లు ఎంత? 120 సెకండ్లు. 120 సెకండ్లను దేనికి మారుస్తున్నా? నిమిషాలకు మారుస్తే బై 60 ఒకట్ల. ఎన్ని నిమిషాలకు ఒకసారి? 2 నిమిషాలకు ఒకసారి బ్రోగును. కానీ వాడు ఏమడిగిండు, 30 నిమిషాలలో 30 నిమిషాలలో ఎన్నిసార్లు మోగుతాయి? 30/2 వేస్తే 15 వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ ఆయనే ఉంటాడు, అది కాదు. ఫస్ట్ ఒకసారి మోగుతాయి కాబట్టి కొన్ని సందర్భాలలో +1 ఉంటుంది, కొన్ని సందర్భాలలో -1 ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా మనకు? రైట్ హౌ మెనీ టైమ్స్ అంటే ఏం చెప్పొచ్చు మనకు? 16 టైమ్స్. 16 టైమ్స్ ఎక్కడ ఉంది మనకు? ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లలో ఎవరున్నారు మనకు? ఫస్ట్ మల్టిపుల్ ఛాయిస్.